రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. వాల్మీకి ఎందుకు రాశారు? వాల్మీకి ఒక టీఫ్ అంట. ఉమ్, ఆయన లోడ్ మీద ఉమ్, ఎవరైనా నడుస్తుంటే ఉమ్. ఆపేసి నాకు నీవు ఇచ్చేయి అని చెప్తాడు. నాకు నీవన్నీ ఇచ్చే అని చెప్పి థింగ్స్ అన్ని తీసేసుకుంటాడా? తీసేసుకొని అన్ని దొంగతనం చేస్తుంటాడా? దొంగతనం చేసి తర్వాత ఏమవుతుంది? నారదాన్ని కడుగుతాడు. నారదాని కడుగుతాడు. కలుస్తాడు. అప్పుడు ఓకే, నారద వచ్చి వాల్మీకిని కలుస్తాడు. దొంగతనం చేస్తావు అని చెప్తాడు. ఆ, అప్పుడు మా ఫ్యామిలీ కోసం అని చెప్తాడు. ఓకే. నీకు పనిష్మెంట్ వస్తే ఉమ్, మీ ఫ్యామిలీ తీసుకుంటారా అని చెప్తే ఉమ్, పరిగెత్తుకుంటూ వాడి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మీరు నా పనిష్మెంట్ తీసుకుంటారా అని చెప్తే తీసుకోము అని చెప్తాడు. ఓకే. అప్పుడు ఇంకా సాడ్ గా ఫీల్ అయ్యి ఏడ్చి నాకు పనిష్మెంట్ వద్దు, పనిష్మెంట్ వద్దు అని చెప్తాడా? నేను గుడ్ గా అయిపోతా అని చెప్తాడు. వాల్మీకి నేను గుడ్గా అయిపోతా అప్పుడు ఆ మణి చెట్టు దగ్గరికి వచ్చి ఎక్కడికి వచ్చి? మణి చెట్టు దగ్గరికి వచ్చి మర్రి చెట్టు దగ్గరికి. ఐక్యూ చేసుకొని మా రామ 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 నా అనుకుంటున్నాడు. రామ రామ అంటే ఏమవుతుంది? కాదు మా రామ నా అంటేనే రామ్లాగా వినిపిస్తాడు. ఆహా, మర మర అంటే రామ్లా వినిపిస్తుందా? ఓకే. అప్పుడు మా రామలా అనుకుంటున్నాడు. హ్మ్, కొద్దిసేపటికి చుట్టి హౌస్ కట్టుకున్నా. హ్మ్, ఆ హౌస్ లో నుంచి వచ్చాడు. కొద్దిసేపటికి వర్షం పడతాడు. హ్మ్. అప్పుడు అందరూ వాల్మీకి అని పేరు పెట్టాడు. తల నుంచి వచ్చినందుకు వాల్మీకి అని పేరు పెట్టాడు. అప్పుడు వాల్మీకి హ్మ్, ఒక హ్మ్, ఒక ఒక రామాయణం రాస్తాడు. బ్రహ్మ హ్మ్, ఇలా హ్మ్, ఒక హ్మ్. వాల్మీకి ఒక సినిమాలో చూపిస్తాడు రామాయణంని. ఓకే, ఒక సినిమా లాగా చూపిస్తాడు. అప్పుడు హ్మ్, చూసి గుడ్ అయిపోతాడు. హ్మ్. అప్పుడు రామాయణం రాస్తాడు.